అంటే ప్రభుత్వం చట్టపరంగా పనిచేయాలి. ప్రభుత్వానికి ఒక రాజ్యాంగం ఉంది. ప్రభుత్వానికి రెఫరెన్స్ ప్రజలే. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ గమనించి మా తరఫున మా అభిప్రాయాలు చెప్పడానికి వస్తున్నాం. మేము దీంట్లో కొన్ని అంశాలు గమనించినాం. ఒకటి, మీ ఎవరికి కూడా ఇక్కడ ఈ 4 గ్రామాల ప్రజలు ఎవరికి కూడా ఇక్కడ ఈ ఫార్మా సిటీ కానీ లేక ఫ్యూచర్ సిటీ కానీ రావడం ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల మీ జీవితాలని పూర్తిగా విధ్వంసం అవుతున్నాయి మీరు భావిస్తున్నారు, నేను కాదు, నేను తర్వాత. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రభుత్వానికి చెప్తాం. రెండోది, చట్టపరంగా పనిచేయాల్సిన ప్రభుత్వం చాలా ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. పోలీసులు ఎట్లా పనిచేయాలా, రెవెన్యూ వాళ్ళు ఎట్లా పనిచేయాలా, కలెక్టర్ ఎట్లా పనిచేయాలా, అవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ వాయిలేట్ అంటే ఉల్లంఘించి చట్టాలు లేకుండా ఇష్టారాజ్యంగా ఇక్కడ ప్రభుత్వం పనులు చేస్తుంది అని అందరూ కూడా దాన్ని వ్యతిరేకించినారు. ఇక్కడికి ప్రజాప్రతినిధులు వచ్చినారు, రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చారు, సర్పంచ్లు వచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మామూలుగా ఈ దేశంలో 74వ రాజ్యాంగం ఒక రాజ్యాంగాన్ని సవరించారు. దాంట్లో ఒక రాజకీయ వ్యవస్థ ఉంది. గ్రామీణ అంటే అట్టడుగు నుంచి ప్రజాస్వామ్యం అనేది, ఆ ప్రజాస్వామ్యం నడవాలా. ఆ ప్రజాస్వామ్యాన్ని నడవకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు ఆర్బిటరీ అంటారు. అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఒక వ్యవస్థను తుంగలో తొక్కి వాళ్ళు కోరుకున్న వ్యవస్థను తీసుకొస్తున్నారు. దీన్ని మీరంతా ఖండించినారు. మూడో విషయం మేము గమనించింది, చట్టాన్ని పాటించడమే కాకుండా చట్ట వ్యతిరేకంగా పోలీసులను వాడి ప్రజల్ని భయభ్రాంతులు చేసి, అరెస్టులు చేసి, కేసులు పెట్టి, బుల్డోజర్లు పెట్టి తెచ్చి బలవంతంగా పోలీసుల సహాయంతో ప్రభుత్వం భూములు లాక్కుంటుంది. దాన్ని మీరంతా ఖండించినారు. ఇదొకటి. ఇంకొక అభిప్రాయం ఏంటంటే, మేము ఫీల్ అయింది, అసైన్మెంట్ ల్యాండ్ అంటారు, లావణి పట్టాలని మాట్లాడినారు. లావణి పట్టాలు ప్రభుత్వం ఇచ్చింది, కానీ ప్రభుత్వం ఊరికే తీసుకోవడానికి వీల్లేదు. కొంత తీసుకుంది, తీసుకున్న వాటి కూడా సరైన నష్టపరిహారం ఇవ్వలేదు, మోసం చేసింది అని మీరంతా అన్నారు. అది మేము నోట్ చేసుకున్నాం. మూడో అంశం, ఈ ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ అంటే ప్రజల్ని నిర్వాసితులు చేసినప్పుడు ఎక్కడైనా కూడా దానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. ఆ ఊరిలో ఎంతమంది వృత్తిలో ఉన్నారు, ఎంతమంది చాకలు వాళ్ళు ఉన్నారు, ఎంతమంది న్యాయబ్రాహ్మణులు ఉన్నారు, ఎంతమందికి భూమి లేదు, ఎంతమంది డబ్బు దుకాణాలు పెట్టుకున్నారు, అవన్నీ లెక్కలు కట్టి వాటందరికీ నష్టపరిహారం ఇవ్వాలా. అదేం జరగలేదు. అంటే ఇవన్నీ న్యాయపరంగా వచ్చేటి, ఇదేం చేయలేదు. ఐదోది, అసలు ఇక్కడ ఈ ప్రైవేట్ భూముల మీద హైకోర్టు చెప్పింది, ఇప్పుడు ఆ భూములను బలవంతంగా తీసుకోకండి అని. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ ఆదేశాలను పాటించకుండా హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి ప్రభుత్వంగా పనిచేస్తుంది. ఇది మేము గమనించింది. బలంగా అనిపించిన ఇంకో గుంత ఏంటంటే, అసలు ఇక్కడ ఏం పెడుతున్నారు, ఎందుకోసం, అది దాని అవసరం ఏంది, ఎవరు చెప్పారు, దానివల్ల ప్రజలకు ఏం లాభం, అవన్నీ అంశాలు ఏమి చర్చించకుండానే వాళ్ళే తయారు చేసి ప్లాన్ తయారు చేసుకుని ఒకసారి ఒక ప్రభుత్వం దాన్ని ఫార్మాసిటీ ఉంది, ఇంకో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఉంది, ఇంకోటి ఎవరు అన్నాడు, ఇట్లా పూర్తిగా విధ్వంసానికి పాల్పడుతుంటారు. కాబట్టి ఇప్పటికైనా మా అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ ఆలోచన మేము కోరుకుంటున్నాం, మాకు ఎటువంటి ఫ్యాక్టరీలు కావాలా, మా ఉపాధి ఏంది, మాకు ఏం కావాలని మేము కోరుకున్న దాని ప్రకారంగా మీరు నడుచుకోండి అని అందరు చెప్పారు. ఇంకో విషయం బలంగా వచ్చిందంటే, మీరు ఎన్నుకున్న రాజకీయ నాయకులు, వాళ్ళు టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఓట్లేసి కాలేజీ గారు చెప్తారు, ఓట్లేసి పుట్టిన కొడుకులారా అని. మా ఓట్లకు పుట్టిన కొడుకులు మీరంతా కూడా. కాళోజీ గారు అనే పెద్ద గొప్ప కవిన్నాడు. ఆయన చెప్పంటే, ఓట్లకు పుట్టిన కొడుకులారా, మిమ్మల్ని గల్లాలు పట్టే అధికారం మాకే ఉంది ప్రజలకి అని చెప్తారు. అట్లా మీరందరూ కూడా ముక్త కంటెంట్ ఏమన్నంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఇక్కడున్న ఎమ్మెల్యేలను మేము గెలిపించాం, కానీ ఆ ఎమ్మెల్యేలు అప్పుడు చాలా హామీలు ఇచ్చారు, ఈ ఫార్మాసిటీ విషయంలో చాలా హామీలు ఇచ్చారు, ప్రకటనలు చేసినారు, గ్రామాల్లో తిప్పినాం. అయినప్పటికీ వాళ్ళ ప్రామిస్లు వాళ్ళు చేసిన వాటిని మర్చిపోయి మరి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మీరంతా ఖండించినారు. ఈ అంశాలన్నీ కూడా ఇంకా దీంట్లో అంటే చట్టపరమైన అంశాలు ఏమున్నాయి, వకీలు ఉన్నారు, రెవెన్యూ, ఇవన్నీ కూడా మేము నివేదికలు పొందుపరిచి ప్రభుత్వానికి ఇస్తాం, అట్లాగే ప్రెస్ వాళ్ళకి ఇస్తాం. భవిష్యత్ దాదాపు నేను అన్ని అంశాలు కవర్ చేస్తాను. కానీ మీ ఆర్ద్రత మాకు అర్థమైంది, మీ బాధ మాకు అర్థమైంది. అందరూ కూడా మేము ఎట్టుపోవాలా, మా భూములు పోతే అసలు గ్రామాలు పోయినాక మాకెందుకు ఫ్యాక్టరీలు, మేము ఎక్కడికి పోవాలా, మేము భిక్షకాలను కావాలా, బిచ్చం ఎత్తుకోవాలా, ఎట్టుకోవాలా అని ప్రశ్న వేసినారు. అవన్నీ కూడా మేము గమనించినాం. మా సింపతి అంటే మా సానుభూతి మీతో ఉంటుంది, మాకు వీలైన సహాయం మేము చేస్తాం.
మా దాంట్లో ఉన్న వకీలు కావచ్చు, మేము కానీ పత్రికలు కావచ్చు అని చెప్తూ మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని తర్వాత సరస్వతి గారు చేసిన సేవ ఇంతకాలంగా నాకు చాలా దగ్గర స్నేహితురాలు. నేను సరస్వతి గారు రాకముందు నుంచి ఈ ప్రాంతాన్ని తిరుగుతాను. 2004లో ఈ గ్రామానికి నేను బాలగోపాల్ గారు వచ్చాం. అప్పుడు వైఎస్ రాజశేఖర్ టైంలో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నప్పుడు వచ్చినాం మేము. అప్పటి నుంచి ఈ సమస్యతో మేము ఉన్నాం. మాకు అన్ని సమస్యలు తెలుసు. మీ ద్వారా ఇంకా విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి మేము మా బాధ్యతలతో మేము నిర్వహిస్తూ మేము మంచి నివేదిక తయారు చేస్తామని చెప్తాను. థ్యాంక్ యూ. ఈ భూములు తీసేసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా 2013లో మార్పులు చేసి కొత్త చట్టం ఒకటి తెచ్చారు. అందులో రైతులకు చాలా హక్కులు ఉన్నాయి. ఆ పని చేసింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ గవర్నమెంట్ చేసింది. 2015లో బీజేపీ వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మారుస్తూ మీ హక్కులు తీసేసుకోవాలనే ఒక ప్రయత్నం చేసినప్పుడు రాజ్యసభలో అపోజిషన్ వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. మరి అడ్డుకున్నది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పుడు, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్దే అయినప్పుడు వాళ్ళు చేసిన అక్కడ పనిని వీళ్ళు ఎందుకు దాన్ని గౌరవించడం లేదు అనే ఒక ప్రశ్న మనము ప్రభుత్వం ముందర ఉంచడానికి. రెండోది, ఇక్కడ బ్రోకర్లు, ల్యాండ్ బ్రోకర్లు చాలామంది తిరుగుతూ ఉంటారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని భూములు అమ్మమని ప్రోత్సహించడం అనేది వాళ్ళ కమిషన్ల కోసం ప్రోత్సహిస్తారు, మీ బాగుగోరి కాదు. మీరు అది గట్టిగా అర్థం చేసుకోవాలి. ఈ సభ ఎందుకు పనికొస్తుందంటే, ఇంతమంది ఇప్పుడు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని ముక్తకంఠంతో చెప్తున్నారు. బ్రోకర్లు ఒకళ్ళకొకళ్ళకి ఏమని చెప్తారంటే, వాళ్ళు అమ్ముకోవాలనుకుంటున్నారు, మీరు మిగిలిపోతారు, మీకేం దొరకదు, ఇట్లా ఈ భయాలు సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి ఒక గ్రామంగా మీరు గట్టిగా నిలబడితే దీన్ని ఎదుర్కోవడం అనేది సాధ్యం. దీంట్లో మీకు విజయం అనేది అప్పుడే వస్తుంది. ఏ ఒక్కళ్ళు వెనుకకు తగ్గినా కూడా వాళ్ళు మొత్తం గ్రామాన్ని బలహీనపరుస్తారు. ఇది మీరు గుర్తు చేసుకొని, సో మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మేము రిపోర్టు రాసి ప్రభుత్వం ముందర ఉంచుతాము. దాన్ని ఇంకా పై లెవెల్ కూడా తీసుకుపోతారు. అంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయి దీన్ని ఆపే ప్రయత్నం మా వల్ల ఎంత మేరకు పాసిబుల్లో మేము అంత కృషి చేస్తామని మీకు హామీ ఇస్తూ ధన్యవాదాలు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి రైతు కూలీలు, పట్టదారులు అదే ఈ సమస్యను న్యాయబద్ధంగా పోరాటం చేస్తూ ఈ చట్టాన్ని ఎంత దుర్మార్గంగా తూటలు పొడుస్తూ చేస్తున్నటువంటి ఒక చర్యల్ని ఖండిస్తున్నారు అనేటటువంటిది ఒక చాలా స్పష్టంగా అర్థమవుతాం. అది మీరు మాట్లాడిన దాంట్లో దాదాపు అందరం ఏకాభిప్రాయంతో ఉన్నాం. బట్ దీని సమస్యను ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ పోరాటాన్ని మనము ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని ఏ రకంగా మనము కన్విన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మొత్తంగా భూసేకరణ యొక్క పద్ధతిని కానీ ప్రొసీజర్లో ఉన్నటువంటి ల్యాప్సెస్ని మనం ఎట్లా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తామనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఫాలో అయిందో, బహుశా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది స్పష్టంగా అదే పద్ధతి ఫాలో అవుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చూడండి, మల్లన్న సాగర్ కానీ అనేక ప్రాజెక్ట్స్లలో మొట్టమొదటిగా ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందు ప్రభుత్వాలు ఏం చేసినాయంటే, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు కానీ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కానీ ఎట్లాగైతే తెలంగాణ ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉంటారు కదా, పోలీసులు ఎన్కౌంటర్ స్పెషలిస్టులను ప్రత్యేకించి తీసుకొచ్చి ఎలా పోలీసులు ఎట్లా అణిచివేయాలి ఉద్యమాన్ని, ఆ రకంగా ఇక్కడ ఆర్డీఓలను మీరు నోటిఫికేషన్ రాగానే కొత్త ఆర్డీఓలు వస్తారు, కొత్త ఇన్స్పెక్టర్లు వస్తారు. అణిచేటటువంటి ఒక ప్రక్రియ వీళ్ళు చాలా ఎక్స్పర్టైజ్ తోటి చేసేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే అన్ని విషయాలలో చాలా స్పష్టంగా మేమంతా కూడా మీ పక్షాన నిలబడి, ఎందుకంటే ఇందులో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2030 రాగానే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఎట్లా బలహీనపరచాలి, దాంట్లో ఉండేటటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఇవన్నీ లేకుండా, ప్రొసీజర్ లేకుండా ఒక స్టేట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి జివో పేరుతోటి 123 జివో పేరుతోటి భూముల్ని ఏకపక్షంగా అక్వైర్ చేసేటటువంటి ప్రొసీజర్ ఆ రోజు చేశారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఎక్స్పాన్షన్ తోటి అదే పని చేయబోతా ఉన్నారు.
అయితే ఒకటి మేమంతా ఈ వేదిక నుంచి మీకు ఒక హామీ అయితే ఇస్తున్నాము, మీరు ఉద్యమాలు ఏదైతే చేస్తున్నటువంటి క్రమంలో అక్రమంగా కేసులు పెట్టినా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కానీ మేమంతా కూడా మీ పక్షాన నిలబడతాము. మేము న్యాయపరమైనటువంటి పోరాటం చేయడానికి కూడా మీ వెంబడి ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక 10 సంవత్సరాల క్రితం కొత్త చట్టంగా తీసుకొని వచ్చారు, అది 2013లో. ఇందులో కొద్ది మందికి అయితే అర్థమవుతుంది ఏంటంటే, ఈ కొత్త చట్టం ప్రకారంగా ఒక 80% మంది ప్రజలు ఇష్టం లేదు అని అంటే భూమి తీసుకోవడానికి లేదు. ఒకవేళ ఊరు తీయాలనుకుంటే ఆదిదేశికి అదే ఊరు పునఃస్థాపన జరిగే వరకు కూడా ఆ గ్రామ సంబంధించినటువంటి భూములను ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. అది కొత్త చట్టం చెబుతుంది. దాన్ని పునరావాస చట్టము అని అంటారు. అంటే మన ఊరు ఎట్లయితే వెళ్ళిపోయిందో అదే ఊరు యాజిటీజ్గా అట్లనే ఉంచే, అంటే పోస్ట్ ఆఫీస్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఇవన్నీ మేము పెట్టిన తర్వాతనే భూమి తీసుకుంటాం అనేది కొత్త చట్టము. అది 100 సంవత్సరాలతో వచ్చినటువంటి కొత్త ఆలోచన. ఇప్పుడు టోటల్ గా ఆ చట్టానికి పాత చట్టం బాగలేదని అనుకున్నాం, కొత్త చట్టం తెచ్చినాము, అది కూడా మనం అమలు చేయకపోతే మనం ఎవరికి చెప్పుకుంటాం? ఈ ప్రజలు, ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా భూసేకరణకు ప్రభుత్వం చేస్తుందండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూర్చొని నిర్ణయం తీసుకున్నది అది ఖచ్చితంగా కలెక్టర్ల ద్వారా అమలు చేయిస్తూ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ అని చెప్పి ఆయన కూర్చునబెట్టి ఆయనతో సేకరించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి భూమి తీసుకున్న తర్వాత దాన్ని కాపాడమని చెప్పి అక్కడ స్థానికంగా ఉండే పోలీసులు కానీ వీళ్ళందరూ కానీ వాళ్ళ యాక్టివిటీ చేస్తారు. ఇక్కడ కలెక్టర్ది, పోలీసులది ఏం పాత్ర ఉండదు. పైన ప్రభుత్వం ఏం చెప్తే వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తున్న సందర్భంగా ఎవరు అది ఏం జరుగుతుంది అనేది లోకల్ మీడియా ద్వారా స్థానికులకు చెప్తా ఉంటారు. అటువంటిప్పుడు మీరు ఏదైతే ప్రాపర్ గా స్పందించి అవును మాకు అన్యాయం జరుగుతుందని మీరందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళి మీలో మీరు కొంతమంది బలహీన పరిస్థితులు రకరకాల పద్ధతుల్లో కనుక మీరు వెనక ముందు అయినట్టయితే ఏ ఒక్కరిను ఒక పులి 4 మేకలు వచ్చిన తర్వాత అందులో అందరం నలుగురు కలిసి ఎదిరిస్తే పులి వెళ్ళిపోతుంది. మనం అందరం ఎక్కడో చిన్న అవకాశం తీసుకొని ఒక మేక వీక్ అయినట్టయితే దాన్ని వేటాడుతుంది, దాన్ని ఇచ్చేస్తారు. అయితే మనలో మనమే ఉండేటువంటి ఒక బలహీనతను గుర్తించుకొని ఆ బలహీనమైన వ్యక్తి ద్వారా రకరకాల ప్రచారాలు చేసి మనం చేసే ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మేము అందరం కలిసి ఉన్నామని చెప్పి మళ్ళీ పోయేటప్పుడు ఎవరంతా వాళ్ళని కనుక పోయినట్టయితే మనం అందరం ఇంతసేపు మాట్లాడుకున్నదంతా ఒట్టిగా అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మీ భూమి ఆ ఫార్మాసిటీ మనకు పనికిరాదు. పటన్ చెరువు చూడండి, కాటేదని చూడండి, ఉప్పల్ ఏరియా చూడండి, తర్వాత ఈ జీడిమెట్ల ఏరియాలు చూడండి. ఆ మొదలు అన్ని ఇట్లే ఉన్నాయి గ్రామాలు. ఈ కురిమిద్ద ఇలాంటి గ్రామాలు అవన్నీ. ఈ గ్రామాలన్నీ ఇప్పుడు ఇక్కడ మీరు వెళ్ళండి, ఒక 300 ఫీట్ల బావి తవ్వితే పచ్చనీళ్ళు వెళ్తున్నాయి. ఆ రకంగా నష్టపోతాం. పంటలు పండవు. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడ తీసుకుపోయి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారో చెప్పండి. ఆ హామీ ఇవ్వాలి. ఆ హామీ మేము చెప్తే మేము ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం అంతే. ఇక ఇది జనం కోరుకుంటున్నారు, మీరు ఈ మాట ఇచ్చారు, చట్టం ఈ మాట చెప్తుంది కాబట్టి మీరు చట్టాన్ని అనుసరిస్తారా, ప్రజల మాట వింటారా, లేకపోతే ప్రకృతి వైపు నాశనం పట్టిస్తారా? మొత్తం ఇవన్నీ మనందరికీ స్పష్టంగా హామీ ఇవ్వాలి. ఇప్పుడు మేము అందరం కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఎవరో స్థానికంగా కనపడే వాళ్ళు వీళ్ళు కాదు, ప్రభుత్వమే చేయాలి, ఎమ్మెల్యే గారే చేయాలి, సంబంధిత మంత్రులు గారే ఇది పక్క జరుగుతాము మేము చెయ్యమని వాళ్ళు హామీ ఇచ్చే వరకు మీరు వాళ్ళ మీద దాడి చేయాలి తప్ప వేరే ఎవరినో అని ఏదో చేస్తారు. ఏం చేస్తారు? రఘునాథ్ సార్ వెయ్యొద్దని చెప్పి స్టే తీసుకొస్తాడు. ఆ కోర్టులు కూడా మనం సహకరించవు. టైం బీయింగ్ అవును డెవలప్మెంట్ కావాలి అని అంటే ఖచ్చితంగా భూమి కావాలి. మరి మేము ఎక్కడ పోవాలంటే అది కాంపెన్సేషన్ ఇస్తామంటారు, వీళ్ళేమో ఉద్యోగం ఇస్తామంటారు. ఇప్పుడు 20 ఎకరాలు ఉన్న రెడ్డి గారు ఏమన్నారంటే, నేను 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా, తర్వాత నేను బతుకుతున్నా, నా 50 ఎకరాలు అమ్మితే హైదరాబాద్ లో 5 ఎకరాలు అమ్మి నేను బంగ్లా కట్టుకుంటా, మరి వీళ్ళందరూ ఎక్కడ పోవాలనే ప్రశ్న. ఎంత మౌలికమైన ప్రశ్న అంటే ఇది. మన బతుకుదేరు అంతే. మనము ఊళ్ళో ఉండి ఊరు పక్కకు ఉంటాం, మనం ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. భూములు ఉన్న సంగతి సరే, మరి ఊళ్ళో ఏ వృత్తి లేని వాళ్ళు ఎట్లా బతకాలనేది కూడా మీరు ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీరు కలిసికట్టుగా ఉంటేనే అది ఆగుతుంది. లేదంటారు మీరు లీక్ వస్తుంది కదా, ఆ లీకులు ఇచ్చుకుంటారు అని అంటారు. అది కొంచెం భాష డిఫరెంట్గా ఉంటుంది. అది అంటే ఒక రహస్యం ఇంకొకరు, ఆ రహస్యం ఇంకొకరు ఇట్లా చెప్పుకుంటే మీలో మీరు బలహీన పడ్డట్టయితే ఖచ్చితంగా వాళ్ళే విన్ అవుతారు, మీరు రోడ్డు మీదకి వస్తారు. జాగ్రత్తగా ఉండాలి.
మనం అందరం కలిసి కట్టుకున్నట్టయితే ఆగుతుందని ఆశపడదాం. ఆ దశగా మేము ఏ రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళం కాదు. మేము కాస్త చదువుకున్న వాళ్ళం. సమస్యల పట్ల కొంచెం హృదయం ద్రవించింది. మాకు ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రజలు సఫర్ అవుతున్నారు, మీకు ఒక మెసేజ్ ఇద్దాం. అదే మెసేజ్ మేము అందరం కాల్చి పెద్దవాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో వచ్చినాము. దయచేసి మంచిగా జరిగింది. బహుశా నేను ఎంఆర్ఓగా పనిచేసినప్పుడు కొట్టడం పోయినప్పుడు ఇంత బాగా జరగలేదు. వాళ్ళు లేరుగా, అధికారులు లేరు, పోలీస్ మిత్రులు లేరు, ఇంకా మిగతా ఎవరు లేరు కాబట్టి మనం అందరం బాగా మాట్లాడుకోగలిగినాం. మీ విషయం మేము విన్నాం, మేము చెప్పదలుచుకుని మీకు చెప్పినాం. ఇది కంటిన్యూ చేస్తారని చెప్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అసలు మన దగ్గర జరిగే అన్ని పబ్లిక్ హియరింగ్ కాదు, పోలీస్ హియరింగ్లు అని చెప్తుంటాం మేము ఎప్పుడు. అది వాళ్ళే కొద్ది మంది ఉంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చుకుంటారు, వాళ్ళతో మాట్లాడిపించుకుంటారు. నాకు ఈ పోరాటం చూస్తుంటే నేను ఇక్కడ పక్కన ఉన్న పోలేపల్లి SEZ పోరాటం గుర్తొస్తుంది. దాదాపుగా 2-3 సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగింది. పొలిటికల్ పార్టీ పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు, చిరంజీవి, దేవేందర్ గౌడ్ అందరూ అక్కడి నుంచే వాళ్ళ యాత్రలు వేలాది మందితో వచ్చి యాత్రలు చేసిండ్రు. మేము భూములు వెనక్కి ఇస్తామన్నారు KCR తో సహా. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా మనకి ఇప్పుడు పోలేపల్లి SEZ దగ్గర పోతే ప్లాట్లు పేపర్ మీద ఉన్నాయి తప్పితే ప్లాట్లు ఇవ్వలేదు. అక్కడ ఉంది, భూమి ఉంది కానీ ఇవ్వలేదు. మేము రికార్డ్ చేసినప్పుడు చూస్తే పావుల వంతు ఆయన కమర్షియల్ హబ్స్ అంటున్నాడు. 30,000 ఎకరాలు నేను ఉట్టిగా చూసిన. ఇప్పుడు మా దగ్గర అంటే సరే మిడ్ మారేరు గ్రామాల్లో ఇట్లనే పోయినాయి. ప్రతి నాయకుడు వచ్చి మీతోటే ఉంటా, మీతోటే పంట, మీతోటే తింటా, మీకు దగ్గరుండి ఇప్పిస్తా అన్నాడు. దానికి నేను సాక్ష్యంగా ఉన్నా కానీ ఎవరు రాలేదు, రారు. ఒకటి ప్లీజ్, పొలిటికల్ నాయకులు ఎవరు కూడా రారు. ఇక్కడెక్కడో మా రెడ్డి గారు ఉన్నారు, ఆయన అలాంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఉంటారు, వాళ్ళతో అయ్యే పని కాదు. ఇప్పుడు ఏంటంటే ఏ భూసేకరణ అయినా ఇదే విధానం. రఘునాథ్ చెప్పినట్టు పోలీసులు వస్తారు, బ్రోకర్లు వస్తారు. మనకి పాపం చదువుకున్న వాళ్ళమే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మన మధ్యలోనే లొల్లులు పెడతారు, మన మధ్యలోనే తాగిపిచ్చుళ్ళు ఉంటారు, అన్ని ఉంటారు. నేను విజయ్ కలిసి పర్లపల్లి ఒక ఇథనాల్ కంపెనీ దాని గురించి హైదరాబాద్ కి జనాలను తీసుకొని మా కరీంనగర్ లోనే పాపం విత్తనాల కంపెనీ అన్నారు ఆయన. ఇథనాల్ కంపెనీ అంటే విత్తనాలు అనుకుని వాళ్ళు కూడా ఓకే అన్నారు. తర్వాత పిల్లలకి పెద్దలకి వాంతులు, మొత్తము దద్దుర్లు, ప్రెగ్నెన్సీ పోవడాలు ఊరి మధ్యలో ఉంటది అనమాట అది. అప్పుడు మేమందరం కలిసి ఆ జనాలను తీసుకొని హైదరాబాద్ కి వచ్చి అన్ని చేసినాక కాలుష్యం బయటికి రాకుండా, డ్రైనేజ్ లో కలవకుండా ఏదో చేసినామన్నారు. కానీ ఈ దేశంలో ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీకైనా భూగర్భ జలాల నుంచి కానీ బయట నుంచి వచ్చే కాలుష్యం కానీ అఫ్లుయంట్ ప్లాంట్స్ లేవు అన్న విషయం ఫార్మాస్యూటికల్ జాక్ చెప్పినారు అఫీషియల్ గా. మన దగ్గర ఈ వాతావరణ కాలుష్యాన్ని అడ్డుకునే పద్ధతే లేదని చెప్పేసినారు. సరే, ఇక్కడ నుంచి జర్మనీ నుంచి ఒక ఆయన పోలపల్లికి వచ్చి డచ్ నుంచి వచ్చిరు వాళ్ళు. అదేందమ్మా మీ దగ్గర 10 రూపాయలకు అమ్ముతారు, ఇదే మందు అమెరికాలో 40 రూపాయలకు అమ్ముతారు, మా దేశంలో 100 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారంటే, అయ్యా మా దగ్గర చీప్ లేబరు, చీప్ ల్యాండ్, ఇష్టం వచ్చినట్టు కంపెనీలకు ఫ్రీ కరెంట్ ఇస్తాం, ఫ్రీ ట్యాక్స్ ఇస్తాం, ఫ్రీ భూములు ఇస్తాం, అసలు మీరు ఏం చేయకండి వచ్చి పెట్టుకోండి అని చెప్తాం. కానీ దాని నుంచి వచ్చినది ఎవరికి ఏమొస్తుందంటే మనకి కాలుష్యం వస్తుంది, మనం బతకలేని పరిస్థితి వస్తుంది. ఇవాళ
ఈ 3వ సిటీని మనం అడ్డుకోలేదు, సైబరాబాద్ని అడ్డుకోలేదు కాబట్టి 4వ సిటీ వచ్చింది. రేపు 5వ సిటీ కూడా వస్తుంది. రెండో విషయం, లావణి పట్టాలు తీసుకుంటే పోనీ వాళ్ళదేదో గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఈ అలగా జనాలది కదా అని మనం ఊరుకుంటాం. కానీ అక్కడి నుంచే మీకు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నోరు మూసుకున్న వాళ్ళం ఖచ్చితంగా వాడు మన పక్కింటికి వచ్చినోడు మన ఇంటికి వస్తాడు. మన ఇంటికి వచ్చిండి ఇప్పుడు మన ముందు నిలబడ్డాడు. ఇప్పుడు సమస్య మీది కూడా కాదు నిజానికి. ఇక్కడ ఉన్న మేమందరము పెద్ద మనుషులము, రవి పొద్దున్న లేస్తే రైతులు పెద్ద మనుషులు అందరిది ఈ తెలంగాణ గడ్డ మీద ఏ బయట వాళ్ళకి చెప్తారు. ఎప్పుడైనా ఉద్యమాలు పోరాటాలు బయట వాళ్ళకి పాఠాలు నేర్పుతాయి. ఆ బయట వాళ్ళకి మీరు పాఠాలు నేర్పుతున్నారు. ఇట్లనే మనం పథకాలు ప్రభుత్వాలకి ఖచ్చితంగా మనం చెప్పాల్సిన సమయం వచ్చింది. మా భూములు తీసుకొని మీరు గేటెడ్ కమ్యూనిటీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొన్న 1 ఎకరం 200 కోట్లు పైన కోట్లకి అమ్ముకున్నాం. కొన్ని 230 కోట్లు ఇవ్వండి. ఈడ మాకు కూడా 1 ఎకరానికి 230 కోట్లు ఇవ్వండి. మీది కూడా భూమే మాది కూడా భూమే కదా, అప్పుడు ఏమన్నా బార్గెన్ చేద్దాం. అంటే నువ్వు 10 లక్షలు 20 లక్షల గురించి మాట్లాడుతున్నాం. భూమి లేని లావణి పట్టాలు పోయిన వాళ్ళు ఏడిపోవాలి. ఈ తాడిపత్రి గ్రామం, ఈ ఆచారం ఇవన్నీ ఏర్పడడానికి కొన్ని తరాలు వస్తే ఓ మంగళ షాపు, ఓ పాన్ షాపు, ఇంకొక ఆయన అన్ని కులాల వాళ్ళు కలిసి నిలబడుతున్నాం. అదే నువ్వు వేరే దగ్గర ఇస్తే ఈ భూమిలో నుండి రానియరు, ఈ బతుకు లేనివాడిని రానియరు, కులం లేనివాడిని కూడా రానియరు. దానికి నా దగ్గర 100 స్టడీలు ఉన్నాయి. అందుకని ఒక ఊరు ఏర్పడాలని అంటే అందరు కలిసి ఏర్పడితే ఒక ఊరు చాలా అందంగా తయారవుతుంది. అందరు కలిసిమెలిసి ఉండే ఊరు ఉంటది. ఈ తెలంగాణలో ఇప్పటికే చాలా డెవలప్ అయిపోయింది హైదరాబాద్. అసలు ప్రతిసారి కలుపుకుంటా గ్రేటర్ మున్సిపాలిటీలు అంటే భయం అవుతుంది. అసలు తర్వాత మొత్తం తెలంగాణ మొత్తం గ్రేటర్ మున్సిపాలిటీలు అయ్యే హైదరాబాద్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా బాలగోపాల్ ఉంటే ఒకటే చెప్తాడు, నేను లాయర్ని అయినా కానీ కోర్టు లాస్ట్ అడుగు, కానీ ఉద్యమాలు ఎప్పుడు మొదటి అడుగు. అని ఫస్ట్ ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి. మనం పోరాటాలు ప్రశాంతంగా చేయాలి. నాకు గుర్తుండి పోలేపల్లిలో భూ సత్యాగ్రహం అని చేసినాం. గాంధీ జయంతి నుంచి భగత్ సింగ్ జయంతి వరకు ఓ టెంట్ ఉంటది. ఎప్పుడు అసలు అక్కడికి రాని నాయకుడు లేడు, అక్కడ రాని సంఘం లేదు, అక్కడ రాని కళాకారులు లేరు. కానీ ఆగలేదు, నిజానికి ఏ భూసేకరణ ఆగలేదు. దాంట్లో కొంచెం మెరుగైన కంపెన్సేషన్ ఇచ్చిండొచ్చు, కొంచెం మెరుగైన పట్టాలు ఇచ్చిండొచ్చు. కానీ నాకు బాగా బాధ వేసింది ఏంటంటే మొత్తం గ్రామాలు ఎగిరిపోతే ఎక్కడ మీకు ఇంత భూమి ఇస్తారు? భూమి ఇచ్చి భూమి తీసుకోండి అంటుండు సారు. ఎక్కడ భూమి ఉంది? ఎవరు భూమి ఇస్తారు? 100 ఎకరాలు ఉన్నాయన్న భూమి ముట్టుకోరు. మీకు ఇక్కడ నుంచి వస్తున్న అక్కడి నుంచి ఇక్కడ వరకు మహబూబ్ నగర్ వరకు, హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ఫామ్ హౌస్ లేని రాజకీయ నాయకుడు లేడంట, ఫామ్ హౌస్ లేని పోలీస్ ఆఫీసర్ లేడంట, ఫామ్ హౌస్ లేని అసలు చోటా మోటా బడా నాయకుడు కూడా లేరు. ఫామ్ హౌస్లన్నీ తీసుకురాదండి. ఎందుకు? అది ఎట్లాగో పండించరు.
అవి ఎట్లాగో పనికిరావు, అట్లా తాళం వేసి ఉంటాయి. కాబట్టి భూమి ఉంటేనే, ఇప్పుడు నాకు ఇంకొక నా కళ్ళ ముందు కరీంనగర్ మొత్తం గుట్టలు తీసేస్తున్నాం, మైనింగ్ తీసేస్తున్నాం అని చెప్తే అది ఇవాళ సిస్మిక్ జోన్ అవుతుంది రా నాయన అంటే ఎవడు పట్టించుకోవాలి. ఇవాళ భూకంపాలు వస్తున్నాయి. నువ్వు చేసే పథకాలతోటి, నువ్వు తవ్వే తవ్వకాలతోటి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండే ఈ పచ్చని ప్రాంతం అంతా పోతుంది. వీళ్ళు ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ బతుకుతారు. నువ్వు 2 రూపాయలు 5 రూపాయలు బియ్యం ఇవ్వకుండా బతుకుతారు. కానీ ఎన్ని వేలు పెట్టి ఇంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇస్తావు, ఎన్ని ఎకరాలు ఇచ్చి నువ్వు ఇంతమందికి మళ్ళీ ఇట్లాంటి గ్రామాలు కల్పిస్తావు అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి ఈ పోరాటం నిత్యం మనము ఆ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, అటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గరికి, ముఖ్యంగా మా బీజేపీ నాయకుల దగ్గరికి పోయేదాకా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీతోటి మేము ఉంటాం. మీరు పోరాటం చేసిన కేసులు కాదు, మాట్లాడే మా మీద కూడా కేసులు ఉన్నాయి. కాబట్టి పోలీస్ కేసులు ఇవన్నీ మన ఉద్యమాలతోటే నడుస్తుంటాయి. వాటికి పెద్ద భయపడొద్దు. మీకు అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు. జై భీమ్.